చెప్పి యూ కెన్ స్టార్ట్ క్వశ్చన్ ప్రిసైజ్లీ. శ్రీనివాస్. Sir, I am Srinivas from Enadu, sir. సార్ ఇప్పుడు మీరు సుదీర్ఘంగా చెప్పారు, ఆర్థిక పరిస్థితి గురించి చెప్పారు. మీరు చెప్పిన దాని ప్రకారం రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం చూస్తే 26,300 కోట్ల రూపాయలు లోన్స్ రీపే చేశాం లాస్ట్ 4 months అని చెప్పారు మీరు. దీనికి ఇదే 4 months మీరు ఆల్మోస్ట్ 17,000 కోట్ల అప్పులు కూడా తీసుకున్నారు. ప్యారలల్ గా 3,000 కోట్లు పవర్ సబ్సిడీ ఇచ్చామన్నారు, 1,000 కోట్లు ఆర్టీసీ కట్టామని చెప్పారు. ఈ టోటల్ ఎపిసోడ్ 4 నెలల్లో మీరు తెచ్చిన 17,000 కోట్ల అప్పులు, తిరిగి కట్టిన 26,000 కోట్ల అప్పులు, ప్లస్ మీరు ఇచ్చిన సబ్సిడీస్ ఆల్మోస్ట్ ఒక 6,000-7,000 కోట్లు చెప్పారు. మరి ఈ తెలంగాణ కేసీఆర్ గవర్నమెంట్ 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది, మీరు రీపే చేస్తున్నారు, ఇన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. మరి ప్యారలల్ గా స్టేట్ ఇన్కమ్ పెరగడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ లాస్ట్ 4 months ఉన్న ఇన్కమ్ కంటే ఎక్స్ట్రా పెరగడానికి ఒక 1,000 కోట్లు, కనీసం ఒక 2,000 కోట్ల ఇన్కమ్ పెరగడానికి ఏం చేసినట్టు సబ్సిడీస్ ఇస్తున్నారు ఉదారంగా, పాత అప్పులు కడుతున్నారు, మళ్ళీ అప్పులు చేస్తున్నారు. సైకిల్ యథావిధిగా నడుస్తుంది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా ఇన్కమ్ పెరగడానికి ఏం చేసింది? ఒక 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్ల అప్పులు ఇన్కమ్ ఎట్లా పెంచారు? పెంచడానికి ఏం చేశారు అసలు? శ్రీనివాస్ గారు, కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఆల్టర్నేటివ్ రెవెన్యూ జనరేషన్ కోసం మేము ఇప్పటికే ఆలోచన చేశాం. ప్రజల పైన అదనంగా పన్నులు వేయకుండా ఉన్నటువంటి వ్యవస్థలోనే వెల్ఫరేజెస్ లేకుండా ఆదాయాన్ని పెంచుకొని తద్వారా ఈ అప్పుల్ని తగ్గించుకుంటూ ఇండస్ట్రియల్ గ్రోత్తో పాటు ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచుకుంటూ ముందు తీసుకొని పోవడం కోసం ప్రణాళిక తయారు చేసాం. అధికారులతో ఇప్పటికే ఒక సమావేశం, 2-3 సమావేశాలు ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని కూడా వేసాం. కాబట్టి ఈ లోపలనే ఎన్నికల కోడ్ రావటం, దాన్ని ముందుకు తీసుకుని బహిరంగంగా మేము చెప్పే కార్యక్రమం లేకుండా పోయింది. కానీ ఇంటర్నల్గా అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది. దాని మీద డెఫినెట్గా విల్ ఇంక్రీజ్ ద రెవెన్యూ రిసోర్సెస్. సార్, హలో సార్. సార్, ఇక్కడ నేను అరుణ్ కుమార్ సార్, ఇక్కడ నుంచి సార్. ఇప్పటి వరకు మీరు 4 నెలల్లో కాంట్రాక్టర్లకి వెలుగు పత్రిక సార్, ఇప్పటి వరకు మీరు కాంట్రాక్టర్లకు ఎన్ని బిల్లులు చెల్లించారు సార్? అదొకటి. అయితే ఒక ఆరోపణ, బలమైన ఆరోపణ ఏంటంటే బీ ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అని కమిషన్లు వసూలు చేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు అనేది ఒకటి ఉన్నది సార్. రెండోది, కాళేశ్వరం రీపేమెంట్లు చేయట్లేదు, ఆర్ఈసీ నుంచి నోటీసులు వచ్చాయి. చేసే ఉద్దేశం గవర్నమెంట్కి ఉందా లేదా? దీని మీద ఎట్లా? బిల్లులకు సంబంధించి మేము రాగానే ముందుగా అసలు 5 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి కాంట్రాక్టులు చిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసి సాధ్యమైనంత వరకు వారికి చేద్దామని చెప్పి కొంత క్లియర్ చేశాం. అంటే ఈ శాలరీస్, పెన్షన్స్, స్కీమ్స్ ఇవన్నీ చేసుకుంటూ ఆ బిల్లులు కూడా చేయకపోతే చేసినటువంటి కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా చాలా మంది చిన్న వాళ్ళు వచ్చి చెప్తా ఉంటే వాళ్ళ బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. సరే, అవి కొన్ని చేసుకుంటూ ఉన్న వనరులకు అనుగుణంగా రేషియో ప్రకారం క్లియర్ చేసుకుంటూ పోతా ఉన్నాం. పెద్దగా చేయలేదు, కొన్ని చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇక మీరన్న ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నాను. నాలాంటి వాళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి రాష్ట్రాన్ని చక్కదిద్ది ఈ సమాజానికి ఏదో చేయాలన్నటువంటి ఒక తపంతో పనిచేస్తూ ఉన్నాం. సో ఇలా చేసే వాళ్ళని డీఫేమ్ చేసి ఇటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు అలా గుడ్డగాల్చి మీదేసి చేసి డిమోరలైజ్ చేసి మళ్ళీ ఇటువంటి వాళ్ళు రాకుండా ఉండాలని చేసే ఒక కుట్రపూరితమైన కొన్ని రాజకీయ శక్తులు చేసే ప్రచారం తప్ప అది వాస్తవం కాదు. ఇక మీరు కాళేశ్వరం లాంటి దానికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ దానిపైన అది కుంగిపోయి కొన్ని ఇబ్బందులు ఉంది కాబట్టి వాటి బిల్ కంటే కూడా ఇంకా కొన్ని ప్రయారిటైజ్ చేసుకొని, అంటే 20%, 30% లేకపోతే కొద్దిగా మేము ప్రయారిటైజ్ చేసి డబ్బులు ఖర్చు పెడితే ఆ బిల్స్ క్లియర్ చేసుకుంటూ ముందు తీసుకుని పోతే త్వరితగతిన 1 సంవత్సరంలో నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏమున్నాయో
వాటి పైన ముందు ప్రయారిటైజ్ చేసి బిల్స్ ఇద్దామనే ఆలోచనతో ముందుకు పోతున్నాం. సో ఫైనల్గా అవర్ అల్టిమేట్ మోటో ఈజ్, ఉదాహరణకి మీకు కృష్ణానదిలో ఉన్నటువంటి ఎస్ఎల్బిసి టన్నెల్ ఎప్పుడు మొదలు పెట్టారండి? ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేసుకుంటే గ్రావిటీ ద్వారా నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకి, అదే మహబూబ్నగర్ జిల్లాకి అద్భుతంగా నీళ్లు పారుతాయని ఆలోచనలో ఉన్నాం. 10 ఏళ్ళు 1 కిలోమీటర్ కూడా తవ్వలే. అప్పటికే 32 కిలోమీటర్లు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కంప్లీట్ చేస్తే ఉన్న 10 కిలోమీటర్లు 10 ఏళ్లలో కంప్లీట్ చేస్తుంటే అద్భుతంగా పారి వదిలేసి గాలికి వదిలేసి వెళ్ళిపోయారు. అట్లా పెట్టి, అట్లాగే డిండి ప్రాజెక్ట్, అట్లాగే నక్కలగండి, అట్లాగే రేపొద్దున మేము పాలమూరు రంగారెడ్డి సంబంధించి కూడా, అట్లాగే జోరాల అక్కడ నుంచి తీసుకున్న లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, వీటిని ప్రయారిటైజ్ చేసుకుంటే త్వరగా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి. అట్లాగే ఆ పైన గ్రావిటీతో నీళ్ళు ఇవ్వడానికి తుమ్మడిహట్టి దగ్గర 152 మీటర్స్ పైన తెలంగాణకి అందుబాటులో ఉన్నటువంటి హైయెస్ట్ పాయింట్ అది, నదుల దగ్గర, నదుల పైన. అటువంటి హైయెస్ట్ పాయింట్ దగ్గర డ్యామ్ కట్టుకొని, బ్యారేజ్ కట్టుకొని నీళ్లు తెచ్చుకుంటే గ్రావిటీతో శ్రీపాద ఎల్లంపల్లి వరకు నీళ్లు తీసుకొని వచ్చి అక్కడ నుంచి కాకతీయ కెనాల్లోకో లేదా మిడ్ బానర్లోకి నీళ్లు వేసుకుంటే చక్కగా నీళ్లు బారి మొదట 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 10,000 కోట్లు ఖర్చు పెట్టినా 30,000 కోట్లతో కంప్లీట్ అయిపోయాయి. అటువంటి వాటిని వదిలేసి 1,00,000 కోట్లు పైబడి 1,24,000 1,40,000 కోట్లు రీడిజైన్ చేసి 100 మీటర్లు కింది తీసుకొని వచ్చి 100 మీటర్ల హైట్లో 152 మీటర్స్ నుంచి 100 మీటర్స్ తీసుకొని వచ్చి ఎత్తు కొన్ని కిలోమీటర్ల వరకు కింది తీసుకొని వచ్చి కట్టడం వల్ల ఏం సాధించాము? చివరికి నీళ్లు రాలే, డబ్బులు పోయింది. సో అందుకోసం మేము ప్రయారిటైజ్ చేస్తున్నాం. డెఫినెట్గా తుమ్మడిహట్టి దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రయారిటైజ్ చేస్తున్నాం. మన ఒక ఆయన మాట్లాడాడు, మేము తెలంగాణ రాష్ట్రానికి అంటే 10 లక్షల కోట్లు ఇచ్చాము. ఎవరు మాట్లాడితే విన్నాను, నేను ఎక్కడ చదివాను, పేరు చెప్పను కానీ 10 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాము, చాలా ప్రయోజనాలు చేశామని ఏదో మాట్లాడుతూ ఉన్నారు. 10 లక్షల కోట్లు సరే, దేవుడు తర్వాత సంగతి, దాని లెక్క కూడా చెప్తాను నేను. నిజంగా మీకు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కింద ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టు కట్టుకోవడానికి తెలంగాణకు సంబంధించిన 2 లక్షల ఎకరాలు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 లక్షల ఎకరాలు గిరిజన భూముల్ని ఆ ముంపుకు గురవుతున్నాయని అడిచేశారు. ఇదే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం, అది కూడా ఆర్డినెన్స్ ఇచ్చేశారు. మరి ఇదే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్టు కట్టుకుంటే కేవలం 3,000 ఎకరాల ముంపుకు గురైతే మహారాష్ట్రలో ఉన్నాయి. 2 లక్షల ఎకరాలు మాకు తీసి ఆంధ్రాకి ఇచ్చేశారు. ఒక 3,000 ఎకరాలు మహారాష్ట్రను ఒప్పించి ఇచ్చున్నట్టయితే 152 మీటర్ల ఎత్తులో ప్రాణేత చేవేళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేది. నిజంగా మీకు ప్రేమ ఉంటే అది చేయాల్సి ఉండే. కేవలం 3,000 ఎకర్స్ మాత్రమే, కేవలం 3,000 ఎకరాలు ఇవ్వలేక రాష్ట్రం మీద 1,44,000 భారం వేశారు, కోట్ల భారం. దాన్ని ఎక్స్క్యూజ్గా చూపించి ఆనాడు పాలకులు కింది తీసుకొచ్చి ఏడగట్టారు. మీరు అప్పుడే చేసి ఉండాల్సిందే. నిజంగా మీకు ప్రేమ ఉంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉండుంటే బైఫర్కేషన్ యాక్ట్లో వచ్చిన హక్కుకి అనుగుణంగా బయారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేవాళ్ళు, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ పెట్టేవాళ్ళు, ఇంకా అనేకం హక్కుగా ఇచ్చినటువంటి వాటిని ఈ రాష్ట్రాలకు అందించేవాళ్ళు. అవి చేయకపోగా మేము 10 లక్షల కోట్లు ఇచ్చేవాళ్ళం. ఎక్కడండి మీరు 10 లక్షల కోట్లు ఇచ్చింది? నేను లెక్కలతో సహా ఈరోజు అవి కూడా చెప్పాలనే వచ్చాను నేను. రాష్ట్రానికి మొత్తం 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు. సరే, ఈ నిధులు మీరు అదనంగా ఇచ్చినవి కాదు. ఈ రాష్ట్రం నుంచి పన్నుల రూపేణా కేంద్రానికి పోతే అక్కడ నుంచి డివైడ్ చేసి రాష్ట్రానికి ఇచ్చే వాటా, ఆ ఇచ్చే వాటాల్లో సరే అవి కాకుండా సరే మీరు చెప్పిన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కానీ, లేకపోతే ఇంకా స్పెషల్ అసిస్టెన్స్ స్కీమ్స్ కానీ, లేకపోతే గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇచ్చినటువంటి కానీ, ఇవన్నీ లెక్కేస్తే కూడా ఈ వాటాగా వచ్చే, అదనంగా వచ్చే కాదు,
ఇక్కడ నుంచి పన్నులు వసూలు చేసి జిఎస్టీ ద్వారా కేంద్రానికి పోతే ఆ నుంచి డివైడ్ చేసి అన్ని రాష్ట్రాలు పంచినట్టు మన రాష్ట్రానికి కూడా పంచుతారు మన వాటాని. అవి కూడా ఎంత వచ్చినాయి? 3,70,235 కోట్లు మన వాటా ఇది. మరి ఈ వాటా కాకుండా అదనంగా వారు 10 లక్షల కోట్లు మరి తెలంగాణ రాష్ట్రానికి యాడ్ ఇచ్చారు. మరి నాకైతే లెక్కల్లో ఎక్కడ అకౌంట్లో రాలేదు. ఇది వాళ్ళు చెప్పేది. ఒకవేళ ఆయన 10 లక్షలు ఇచ్చిన అంటాడు, ఈయన 7 లక్షల కోట్లు అప్పు తెచ్చిన అంటాడు. 17 లక్షల కోట్లు ఇడిపోయినాయి. ఏం సాధించాము? సో దయచేసి ఈ వాస్తవాల్ని అర్థం చేసుకోవాల్సిందిగా మిత్రుడిని అరుణ్ గారిని కోరుతా ఉన్నాను. సార్ నా పేరు భూమేశ్వర్, ఆంధ్రప్రభ సార్. సార్ ఆంధ్రప్రభ భూమేష్ సార్. సార్ ప్రస్తుతం కృష్ణా పరివాహక ప్రాంతాల్లో తాగునీటి అవసరాల కోసం 15